73వ కీర్తన చదువుకున్నాం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పిన, నా అడుగులు జార సిద్ధమాయి. భక్తిహీనుల క్షేమం నాకు కట్టబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వం కంఠహారం వారిని చుట్టుకొనిచున్నది. వస్త్రం వలె వారు బలత్కారములు ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కనులు మరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కారవచ్చుచున్నవి. ఎగతాళి చేయించు బలత్కారము చేత జరుగు కీడును వచ్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును. వారి జనము వారి పక్షములు చేరు, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారై ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉంట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చుతుందని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నవ్వుదును. అయినను దీనిని తెలుసుకొనవలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములకు పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేది. నిజముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచినావు, వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు. క్షణమాత్రంలోని వారు పాడైపోతురు, మహాభయము చేత వారు కడమట్టుకు నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్నాకాలం మరిచిపోఉన్నట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణగింతులు. నా హృదయం మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడి తిని. నేను తెలివిలేని పశుప్రాణునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నా ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించే వారు నశించదును, నిన్ను విడిచి విభజించే వారందరినీ నీవు సంహరించదును. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములు నేను తెలియచేయనట్లు నేను ప్రభువుడనై యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఆమేన్, ఆమేన్.